హాయ్ అండి, నేను మీ సంపూర్ణను. ఈవేళ మసాలా చారుపొడి చేసుకుందాం రండి. దానికి కావలసిన పదార్థాలు చూడండి. జీలకర్ర ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు తీసుకున్నాను. మెంతులు 1 స్పూన్ తీసుకున్నాను. మిరియాలు 2 స్పూన్లు తీసుకున్నాను. ఇది రాతి పూత, రాతి మొగ్గ అంటారండి. ఇది కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇదిగో ఇది చెక్క, లవంగాలు 1 5 తీసుకోవాలి. చెక్క కొంచెం తీసుకోవాలి. ఇదిగోండి ఎండుమిరపకాయలు 1 5 6 తీసుకున్నాను. కందిపప్పు 1 సగం బౌల్ తీసుకున్నాను. ధనియాలు కొంచెం బౌల్ నిండా తీసుకున్నాను. పెద్ద బౌల్ నిండా కరివేపాకు తీసుకున్నాను. ఈ చారుపొడి మా అమ్మ చేసేదండి. అయితే నేను ఈ చారుపొడి ఎక్కువగా చేసుకోను. మామూలు ఇంతకుముందు మన ఛానల్లో పెట్టాను చూసారు, ఆ చారుపొడి ఎక్కువగా చేసుకుంటాను. ఈ చారుపొడి ఇప్పుడు వర్షాకాలం కదండి, అందుకని చెప్పని ఈ మసాలా చారు కనీసం వారంలో 2 రోజులు పెట్టుకొని తింటే కొంచెము జలుబు, దగ్గు, ఈ జ్వరము ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయనే ఉద్దేశంతో మీకు ఈ మసాలా చారుపొడి చూపిస్తున్నానండి. ఇదిగోండి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాను. ఇవన్నీ వేయించుకోవాలండి. ఒక్కొక్క హైలో పెడితే మాడిపోతుంది, అందుకని చెప్పని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేగిపోయింది, ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఈ కరివేపాకు తప్పనిసరిగా కడగాలండి, ఎందుకంటే కాస్త మట్టి ఏమైనా ఉన్నా కూడా పోతుంది. కడిగి ఒక గుడ్డ మీద వేసి తుడుచుకొని వేయించేసుకోండి. జీలకర్ర, మెంతులు, మిరియాలు, రాతిపూత మొగ్గ, లవంగాలు, చెక్క ఇవన్నీ ఒకేసారి వేయించేసుకోవచ్చు. అన్నీ బాగా వేగిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. వేగుతూ ఉంటేనే మంచి సువాసన వస్తుందండి. అలానే చారు పెట్టుకుంటే కూడా మంచి సువాసన వస్తుంది. 2 ధనియాలు వేయించేసుకుందాము. కొంచెం వేగాయి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు వేసి వేయించేసుకోవచ్చు. వేగిపోయాయి, ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. లాస్ట్లో కందిపప్పు ఉన్నాయి, కందిపప్పు కూడా వేయించేసుకుందాం. వేగిపోయాయి, ఇంకా ప్లేట్లో తీసేసుకోవటం. ఈ కందిపప్పు కొంచెం ఎర్రగా వేగాయండి, అయినా ఏం కాదు, బాగానే ఉంటుంది. అయితే ఎప్పుడు మామూలు కందిపప్పు తీసుకుంటాను, ఇప్పుడు ఎర్ర కందిపప్పుతోటి చేస్తాము, టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పని ఎర్ర కందిపప్పుతోటి చేస్తున్నాను. అన్నీ చక్కగా వేగిపోయాయి. ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి. ఇవ్వండి మొత్తము మిక్సీలో వేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను చూడండి. మిక్సీ పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిందంతా ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత కూడా కొంచెం వేడి ఉంటుంది కదండి, అందుకని 5 నిమిషాలు చల్లారనిచ్చి స్టీల్ డబ్బాలో పెట్టేసుకుందాం. ఇదిగోండి, ఇది నా చారుపొడి డబ్బా అండి. ఇందులోనే పోస్తా, ఇంకా ఎందులో పొయ్యను. ఇందులో చారుపొడి అయిపోయిందంటే కడిగి పెట్టేసి మళ్ళీ చారుపొడి చేసినప్పుడు పోస్తాను. అయిపోయింది. ఈ స్పూన్ కూడా చారుపొడి తినండి, ఇంకా దేంట్లో పెట్టను ఆ స్పూన్. ఇది ఇలా మూత పెట్టి ఉంచేసుకుంటాను. అయితే ఈ చారుపొడి మాకు ఒక 20 రోజులు వస్తుందండి. ఎందుకంటే నేను, నా కోడలు రసము బాగా తింటాం, చారు బాగా తింటాము. వారంలో 2 రోజులు కంపల్సరీ చారు పెట్టుకొని తింటాం అనమాట. ఇందులో ఉండేటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనకు జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడుతుందండి.